అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నా పేరు లుంబిని అండ్ మనతో పాటు ఇవాళ వీరభద్రరావు గారు ఉన్నారు, ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఆయనతో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. ముందుగా తులా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళు? యథార్థానికి చెప్పాలంటే కనుక 2021 సంవత్సరం లగాయతు తులారాశి వారికి ఈ సంవత్సరం వరకు కూడా సరిగ్గా బాగాలేదండి. గత 3 సంవత్సరాలుగా వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుచేతనయ్య అంటే కనుక ఆ యొక్క గురుడు అనేటువంటి గురుగ్రహం మీనరాశిలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అనుకోనటువంటి శత్రుస్థానాలు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు 2021 నుంచి కూడా జరుగుతున్నాయి వాళ్ళకి. 2025 మార్చి 30 వరకు కూడా వాళ్ళకి అసలు సరైనటువంటి పురోగతి లేదు. మొన్న మే 15వ తారీఖున 2025 సంవత్సరం మే 15వ తారీఖున అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారారు. మనకు అప్పుడే సరస్వతి నది పుష్కరాలు వచ్చాయి. అప్పటి నుంచి కొంచెం తులారాశి వాళ్ళకి కొంచెం బాగుంది అని చెప్పిన అనుకోవడానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో ఏంటంటే ఆ యొక్క లగ్నాధిపతి అనుకునేటువంటి శుక్రుడు కూడా రేపు 14వ తారీఖు జూలై 14వ తారీఖు వరకు కూడా ఆ యొక్క శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా సరిగ్గా బాగోలేదని అర్థం. గత 3-4 సంవత్సరాలుగా వాళ్ళు అయితే కనుక పాపం చుక్కలు ఎక్కడేస్తున్నారు తులారాశి వాళ్ళు. చిత్తా నక్షత్రం 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఇవందరూ కూడా తులారాశిలోకి వెళ్తారు. అయితే వీరికి సాధారణంగా ఆ యొక్క 3 సంవత్సరాల కాలం నుంచి కూడా బాగాలేదు. రేపు 14వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి చాలా మహత్తరమైనటువంటి యోగంగానే మనం చెప్పుకోవచ్చు. మంచి మంచి అవకాశాలు ఉంటాయి. మంచి మంచి అవకాశాలతో కూడినటువంటి పురోగతి ఉంటుంది. కళాకారులకి, చిత్ర పరిశ్రమ వాళ్ళకి, వ్యాపారులకి, విద్యార్థులకి అందరికీ కూడా గత 3 సంవత్సరాలుగా వాళ్ళు సరైనటువంటి సుఖం, సరైనటువంటి సౌఖ్యం అనుభవించలేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి చాలా మంచిగా ఉంది. గ్రహస్థితులు ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహాలతో సహా, భాగ్యంతో ఉన్నటువంటి గురుగ్రహంతో సహా అన్నీ కూడా చాలా బాగున్నాయమ్మా. సో తులారాశి వాళ్ళకి కొంచెం నరదిష్టి, నరఘోష, చిన్న చిన్న అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చి అనారోగ్యాలు కలగడం లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైతే గనక ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం, శ్రీ లలితా సహస్రనామాలు చదువుకోవడం. అంటే శుక్రరాశి తులారాశి అంటే కనుక శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారే కనుక లలితా భట్టారిక అమ్మవారిని వీళ్ళు ఆరాధన చేయడం, లలితా సహస్రనామాలు చదవడం, ఇలా చేయడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అయితే మీరన్నట్టుగా ఈ నరదృష్టి వల్ల వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఆరోగ్యపరంగా అని అన్నారు కదా. ఎక్కువగా మేజర్గా ఏమన్నా చేంజెస్ ఉంటాయంటారా? అంటే ప్రధానంగా నరదిష్టి అనేటువంటిది కనిపించినప్పుడు వాళ్ళ జీవితంలో పురోభివృద్ధి కనిపించినప్పటికీ కూడా ఈ నరఘోష లాంటి సమస్యల వల్ల వాళ్ళ జీవితంలో మళ్ళీ కొంచెం తడబాటు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఆ యొక్క శుక్రుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అమ్మవారు లలితా భట్టారిక అమ్మవారు మహాలక్ష్మీదేవి. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఉపాసన చేయడం వల్ల వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా ఉంటాయమ్మా. వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇలా ఉంటుందని చెప్తున్నారు. అలాగే వృత్తిరీత్యా కానీ లేదంటే ఉద్యోగాల పరంగా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? అదే వృత్తి ఉద్యోగ రీత్యా కూడా వీళ్ళు యథార్థానికి 2021 నుంచి చాలా అవస్థలు అయితే పడుతున్నారు. అవన్నిటి నుంచి కూడా ఆ యొక్క ఇబ్బందులన్నిటి నుంచి కూడా బయటపడి చాలా సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి అయితే కనుక జూలై 14వ తారీఖు నుంచి కనిపిస్తుంది పుష్కలంగా. అంటే గ్రహస్థితులైనటువంటి ఈ యొక్క శని కానీ, రాహు కానీ, గురుడు కానీ, కేతువు కానీ, ఈ గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే ఎప్పుడూ కూడా నెలకి ఒక్కసారైనా సరే చంద్రుడు అనేటువంటి ఆయన అష్టమ స్థానంలోకి వెళ్తూ ఉంటారు, 8వ స్థానంలోకి వెళ్తూ ఉంటారు. అంటే వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటారు. అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లోకి, రోహిణి నక్షత్రంలోకి, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లోకి కానీ చంద్రుడు సంచరిస్తే కనుక దాన్ని తులారాశి వాళ్ళకి అష్టమ చంద్రుడు అంటారు. అంటే తులారాశికే కాదండి, ఏ రాశికైనా సరే 8వ స్థానంలోకి చంద్రుడు వెళ్ళినప్పుడు కొంచెం మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి సమయంలో కొంచెం శివారాధన చేయడం వల్ల ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. కానీ యథార్థానికి 2021 తర్వాత కంపేర్ చేస్తే తులారాశి వాళ్ళకి జూలై 14వ తారీఖు తర్వాత చాలా చాలా మహత్తరంగా యోగంగా బాగుంటుంది అనేటువంటిది నగ్న సత్యం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.